సాడ్ థింగ్ ఏంటంటే సార్, మోస్ట్ డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఈక్విటీస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ పక్కా. టు హ్యాండిల్. అది ఎంత చీప్గా హ్యాండిల్ చేస్తున్నారంటే టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచుకొని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక ఐపీఓ వస్తుందంట, ఇగో ఎన్ఎఫ్ఓ వస్తుందంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్, ఈక్విటీస్ రెండు వైపుల పదునున్న కత్తి, పక్కా. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలి. దాన్ని మరి అందరికీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేసేసి అదొక ఈజీ ఎలిమెంట్ లాగా ఇది చేసేస్తున్నారు. ఒక ఫండ్ని పిక్ చేయడానికి మీరు చేసే ఎక్సర్సైజ్ ఏంటి? ఒక ఫండ్ నేను చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 6 months ఫాలో అవుతాను నేను. Yes. అందుకే నేను ఎన్ఎఫ్ఓలు చేయను. నా కెరియర్లో ఇప్పుడు 10 సంవత్సరాల్లో హార్డ్లీ ఒక 10 ఫోలియోస్ ఉండొచ్చు నేను ఎన్ఎఫ్ఓస్ చేసి ఉంటాను. ఓకే, అది కూడా ప్రెషర్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకే, కావాలి అని. అంతే. 10 ఫోలియోలు అంటే ఇన్ని సంవత్సరాల్లో వెరీ అంటే ఎంత టెంప్టేషన్ ఉన్నా ఏ ఉన్నా నో 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 నో. రీజన్ ఏంటంటే హిస్టరీ లేకుండా మనం ఒక చిన్న పని చేయాలంటే అది పని చేస్తుందా లేదా తెలుసుకుంటాం. మనం మెడిసిన్స్ వేసుకునే ముందు అన్ని టెస్ట్ చేస్తారు. సేమ్ వే ఒక ఫండ్ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే హార్డ్ అండ్ మనీ పెట్టినప్పుడు, సో నేను యూజువల్లీ నా ఎక్సర్సైజ్ ఏంటంటే ఫస్ట్ ప్రతి కేటగిరీకి నేను ముందే ప్రతి కేటగిరీలో ఒక 4-5 ఫండ్స్ నేను షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. ఇది బ్రాడ్గా చూసుకుంటే అందులో ఎలా చేసుకుంటానని చూసుకుంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నెంబర్ 1 నాకు అవసరం లేదు, స్టెబిలిటీ. ఫస్ట్ థింగ్ నేను అదే చెప్తాను. నా ఇన్వెస్టర్ ఏ ఫండ్ అంటే నెంబర్ 1 చెప్పను నేను, డిస్టింక్షన్ రావాలి మాకు. అంతే. నాది ఏంటంటే ఒక కేటగిరీలో 40 కంపెనీస్ యొక్క ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ తీసుకున్నాం. 40 ఫండ్స్ ఉన్నాయి, 39-40 ఉన్నాయి. ఇప్పుడు 40లో నాకు నేను సెలెక్ట్ చేసే ఫండ్ కంపల్సరీ టాప్ 5 నుంచి 10 మధ్యలోనే ఎప్పుడూ ఉంటుంది. టాప్ 1 or 2 quartiles. సెకండ్ క్వార్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీ దాన్ ఫస్ట్ క్వార్టైల్, బికాస్ ఫస్ట్ క్వార్టైల్ మీరు డేటా చూసుకుంటే ఎప్పుడు రొటేటింగ్. సో అందుకే ఏ ఫండ్స్ నేను చేసే ఉన్నాయో లాంగ్ టర్మ్ నాకు తెలుసు. ఆల్ వెదర్ మనకి ఆ ఫండ్ చెప్తే అందులో పోర్ట్ఫోలియో తెలుసు, ఫండ్ మేనేజర్ తెలుసు, అది పడ్డప్పుడు ఎలా ఉంది, మార్కెట్ పెరిగినప్పుడు ఎలా ఉంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చేస్తాం తప్ప ఒక కంపెనీతో మనం కొత్తగా జాయిన్ అయ్యామని అసోసియేట్ అయ్యామని ఐ డోంట్ విల్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ హౌ దే బిహేవ్. అండ్ ఈవెన్ కొన్ని కేసుల్లో ఎక్స్పెన్స్ రేషియోలు కూడా అవసరం లేదు. మనకు తెలుసు ఫండ్ బాగుంది, అంత సింపుల్. ఒక మాట సార్, ఫండ్ మేనేజర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, దే వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ రీసెర్చ్. నేను ₹1 ఇస్తా, ₹1 రీసెర్చ్ చేయమను అని అంటే ఇస్ దట్ పాసిబుల్? నీకు బిర్యానీ కావాలి, అందులో మసాలా లేకపోతే వాసన రాదు, అంతే కదా. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది అని అంటే దే విల్ హ్యావ్ మోర్ ఫండ్స్ ఇన్ హ్యాండ్. తప్పకుండా ఫండ్ మేనేజర్కి వాళ్ళు రీసెర్చ్కి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు, పెడతారు. అండ్ అదే ఇంపార్టెంట్ మనము. సో ఆ ఫండ్ మేనేజర్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం మన బిహేవియర్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మన సంపాదన, ఉద్యోగము, మన ఫ్యామిలీ అంత బాగుంటుందో. ఒక ఫండ్ మేనేజర్ బిహేవియర్ని బట్టి విచ్ వి నో, విచ్ వి స్టడీ, అరే ఈ ఫండ్ ఇట్లాంటి టైంలో కూడా ఇలా చేసింది ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఇలా తీసుకున్నాడు. కొద్దిమంది ఒక సెక్టర్ని నమ్మే ఫండ్ మేనేజర్స్ ఉంటారు, అది ఎవరికి తెలియదు, మనకు తెలుసు. అది ఏం జరిగినా అతను అదే మాట్లాడతాడు, తన ఒపీనియన్ అదే చెప్తాడు, తనకు కలుస్తాము, మనకు కాల్స్ ఉంటాయి. దేర్ ఇస్ వన్ పాపులర్ పిఎస్యు ఫండ్. ఓకే, అంతే. ఎటర్నల్లీ కొద్దిమంది ఆప్టిమిస్ట్ ఉంటారు, ఎటర్నల్లీ పెసిమిస్టిక్ ఉంటారు. సో మనకు అవన్నీ తెలియకుండా జస్ట్ బికాస్ ఇప్పుడు ఒక పాపులర్ మిడ్ క్యాప్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1. కానీ మీరు తెలుసో లేదో ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో నాకు 5 క్లయింట్స్ కూడా అందులో పెట్టించలేదు ఇంతవరకు. ఆ ఫండ్ హౌస్లోనే పెట్టించలేదు నేను ఇప్పటిదాకా ఫండ్ హౌస్ ఓపెన్ కూడా చేయలేదు. హైదరాబాద్లో నాకు అసలు రిలేషనే లేదు వాళ్ళతో. ఓన్లీ బలవంతానికి, మోస్ట్ ఆఫ్ ద టైం బలవంతానికి చేయాల్సి వస్తుంది, కానీ మనకి ఇష్టం లేని పనులు అదొకటి చేయాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ ఎందుకు. ఓన్లీ అది జస్ట్ ర్యాండమ్గా ఇప్పుడు ఫ్యాడ్ వాళ్ళు చేసిన అదృష్టంతో జరిగింది, ఇప్పుడు క్లిక్ అయింది. బట్ దే విల్ బి ట్రబుల్. సో చాలా మటుకు ఏంటంటే ఈ డైరెక్ట్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద నెట్ అబౌట్ నెంబర్ 1, నెంబర్ 2 ఫండ్స్ పట్టుకో. ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బి స్పెసిఫిక్. ట్రాన్స్పరెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషనే, బట్ ఇట్స్ ట్రాన్స్పరెంట్, అందరికి కనబడుతుంది. దట్ ఈస్ ద పాయింట్ సార్. ద వే పీపుల్ హూ ఆర్ దే ఆర్ గైడెడ్ ఈజ్ ఇన్ ద రాంగ్ వే. ఎస్. అంటే ఇంకో క్వశ్చన్ అందరికీ ఉండే డౌటే, పాస్ పర్ఫార్మెన్స్ మీద బేసిస్ మీదనే మీరు పిక్ చేస్తారా లేకపోతే? లేదు, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఓన్లీ 30-40%. వై? బట్ ఫస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ గివ్స్ మీ షార్ట్ లిస్ట్ చేయడానికి ఇస్తుంది నాకు, అంతే. అక్కడి నుంచి మాత్రం, ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్వేస్ నాట్ ద. ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను, ఫండ్ హౌసెస్ చూశాను. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, తప్పేం లేదు. ఆదిత్య బిర్లా ఉండింది 17-16లో, దే వర్ ఆల్వేస్ నంబర్ 1 ఫండ్స్. ఎస్. అప్పుడు
అండ్ ఫండ్ హౌస్ కూడా ఎక్కడి నుంచో ఇక్కడ నంబర్ 3rd నంబర్ 4th వచ్చేసింది 7th 10th నుంచి. ఇప్పుడు లాస్ట్ 4 yearsలో చూడండి, బ్లాక్ రాక్, డిఎస్పి బ్లాక్ రాక్, ఇప్పుడు జియో బ్లాక్ రాక్ వస్తుంది. డిఎస్పి బ్లాక్ రాక్ కొన్ని సంవత్సరాలు ఒక ఫండ్, ఆ తర్వాత చాలా సంవత్సరాలు స్టక్ అయిపోయింది. దే కుడెంట్ మూవ్ బికాస్ కైండ్ ఆఫ్ వాళ్ళ బెట్స్, మేమన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో వస్తుంది. సో ఆ వెయిటింగ్కి నీ జుట్టు ఊడిపోయింది, అన్నీ పోయాయి, కానీ ఆ ఫండ్ మాత్రం పర్ఫామ్ చేయలేదు. దేర్ ఫిలాసఫీ వర్క్డ్ ఎట్ దట్ టైమ్. ఎస్. సో మార్కెట్ ఈస్ ఎవాల్వింగ్, ఎవ్రీ టైమ్ మార్కెట్ ఈస్ నాట్ సేమ్. ఎస్. సో అందుకే ఫండ్ మేనేజర్ కూడా మార్కెట్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ, అట్లని చెప్పి టూ మచ్ కూడా చేయకుండా మార్కెట్ తగ్గట్టు కొంచెం బిహేవ్ చేస్తూ, ఫండ్స్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చూపిస్తూ, కన్సిస్టెంట్గా అంటే నంబర్ 1 అవసరం లేదు. ఎస్, ట్రూ. నంబర్ 1 ఇస్ నాట్ నీడెడ్. టాప్ 5, 6, 7లో ఉన్నా పర్లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఇంపార్టెంట్. నేను అందుకే చూసేది అండర్లయింగ్ అసెట్స్, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ 1, సెకండ్ ఫండ్ మేనేజర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, థర్డ్ అండర్లయింగ్ ఏమున్నాయి, యాసెట్స్ ఏమున్నాయి, ఫోర్త్ ఆ కంపెనీలకి ఈ ఫండ్ ఎంత ఇంపార్టెంట్. ఓకే. అది చాలామంది పట్టించుకోరు. ఓకే, అది ఫోకస్డ్ ఫండా కాదా వాళ్ళే చెప్తారు, మన అడిగితే మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే ఫోకస్డ్ ఫండ్ లేకపోతే ఎవరైతే పర్ఫామ్ చేయాలని తీసుకొచ్చి ఆ ఫండ్కి ఇస్తారు బాధ్యత. యూజువలీ అదే జరుగుతుంది. ఫండ్ మేనేజర్ టీంలో ఎవడైతే అండర్ పర్ఫార్మర్ ఉన్నాడో వాడికి వెళ్ళి ఈ ఫండ్ ఇస్తారు, అదే ఈ 5,000 కోట్ల ఫండ్ మేనేజ్ చేయి అంటే అర్థం చేసుకోండి. సో అది మనకు తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఓన్లీ మనం రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాం, మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిమంది ఏఎంసీ వాళ్ళు చెప్తారు, సార్ అందులో పెట్టకండి సార్, అది మాకు ఫోకస్డ్ కాదు, మేము దాని మీద పని చేయమంటారు. యు నో ఇట్. అండ్ కొన్ని కేటగిరీలే దరిద్రం కేటగిరీస్, కొన్ని ఉన్నాయి. అంటే చెప్పను, ఆ కేటగిరీ ఫర్ ఎవర్ అదే రేంజ్లో పనిచేస్తుంది. ఇట్ విల్ నెవర్ చేంజ్, ఇట్ విల్ ఎవర్ బి అట్లాగే ఉంటుంది. ఆ బిజినెస్లో ఎందుకున్నారో కూడా తెలియదు, కొన్ని కంపెనీస్ కొన్ని ఫండ్స్ కూడా ఎందుకున్నాయో కూడా తెలియదు. సో ఇవన్నీ మనం అయితే చేసుకొని పక్కా మనం చూస్తూ ఉంటాము. అండ్ ఒక ఫండ్ని రిఫర్ చేయాలంటే మీరు అన్నట్టు అట్లీస్ట్ 6 months దాన్ని కన్సిస్టెంట్గా ట్రాక్ చేశాక ఎస్ ఐ కెన్ నమ్మకంగా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు అని అప్పుడు కానీ ముందుకు వెళ్ళను. అండ్ దీంతోపాటు మన ఓన్ రేషియోస్ ఉంటాయి, అవి ఎట్లా చేస్తాము. ఆ రేషియోస్ అనేది టెక్నికల్గా ఆ ఫండ్ కరెక్టే ఉందా, దాని పోర్ట్ఫోలియోలు ఎలా ఉన్నాయి, ఆ రేషియోస్ అన్ని బాగా ఉన్నాయా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అవి అవసరం లేదు ఇన్వెస్టర్స్, అది ఇంకో బాధ. ఇప్పుడు మనం ఈ రేషియోస్ గురించి మాట్లాడితే రేపు వచ్చి ఇన్వెస్టర్స్ అదే పట్టుకుంటారు, దాని నంబర్ తక్కువ ఉంది, ఇది పెరిగేది. అవసరం లేదు. లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు డాక్టర్ ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేప్పుడు 2 రకాల యాంటీబయాటిక్స్ 3 రకాల యాంటీబయాటిక్స్ ఆప్షన్ ఉంది. బట్ ఆయనకు తెలుసు ఏది పని చేస్తుంది, నీ బాడీ టైప్ అయి ఉండొచ్చు, నీ ఏజ్ అయి ఉండొచ్చు, నీకు ఉన్న సిమ్టమ్ని బట్టి. సో సూట్ అవుతుంది. మనం కూడా అంతే. కస్టమర్స్, ఇన్వెస్టర్స్ డజంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎ ఫండ్. Too much of information will also create a disaster. It kills actually, kills enthusiasm. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు అసలు, అది మంచిది కాదు. ఎవరైతే కావాల్సినంత క్వశ్చన్స్ అడగాలి, అట్లని చెప్పి ఏమి అడగకుండా తీసుకుంటారా అని అడుగుతారు. అట్లేం కాదు. ఎస్, పక్కా తీసుకోవాలి, బట్ అట్లని చెప్పి టూ మచ్ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్స్ నాట్ యువర్ లైఫ్. దట్స్ ట్రూ, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ మేక్ ఇట్ సో సీరియస్ దట్ దాన్ని కన్జ్యూమ్ చేసి ఓవర్ థింకర్స్ చాలామంది ఉంటారు ఇన్వెస్టర్స్. రోజు లాగిన్ చేసుకొని చూస్తారు, సార్ ఇవాళ పడిపోయింది ఎందుకు లేదు. అట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ టైం పడుతుంది, కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది సొంతంగా చేసుకుంటే ఎవరు పట్టించుకోరు. కౌన్సిలింగ్ ద్వారా చాలామంది. వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ క్లయింట్, ఐ రిమెంబర్ ఫస్ట్ 3 to 6 months వారానికి 2 calls వచ్చేటి, బట్ ఓపిక్గా పట్టాను. దెన్ ఈ క్రియేటెడ్ 10 crores వెల్త్. ఓకే. తర్వాత చాలా ఇల్లు కొన్నాడు, 3 అమ్మాయిలు మెడిసిన్ చదివించాడు. ఇనీషియల్గా ఆ యాంగ్జైటీ ఉంటుంది క్లయింట్లో, ఇనీషియల్గా ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఆయన చెప్తాడు, సార్ మై ఎక్స్పీరియన్స్డ్, లైక్ డాక్టర్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్కి ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఈ సేస్ దట్. బట్ చెప్తున్నా కదా, సో అట్లాంటి క్లయింట్స్ ఉన్నాం. మనం కౌన్సిలింగ్ ఒక అడ్వైజర్ ఉంటే ఏంటంటే యూ కెన్ ట్రైన్ ద పీపుల్, చెప్పచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు ఆయనకు అంత వెళ్తుందని. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు ఈ ఫీల్డ్లో, వేరే ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు. యు ఆర్ నాట్ ఎ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ మొదట్లో. కొత్తగా రావాలనుకుంటున్న ఎంఎఫ్డీస్ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి? అందరికీ కాదు, ఇది ఏంటంటే కనబడేంత రోజీ అయితే కాదు. అనుకుంటారు ఏంటంటే నలుగురితో చెప్పేసి 4 ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటే సెట్ అవుతామంటే కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సెబీఏ కానీ అన్ని రెగ్యులేటరీ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూషన్
అనే దాన్ని ఒక విలన్ లాగా చూపించేసి